ఉన్న పరిశ్రమల్ని ప్రైవేట్ పరం చేయలేదా? బీదవాను వాడుకునే గ్యాసు, కిరోసిన్, డీజిల్ ధరలు పెంచలేదా? ఎవరిని ప్రసన్నం చేసుకున్నారు మీరు 11 సంవత్సరాలుగా? బడా బడా కంపెనీలు, అదానీలు, అంబానీలు పెంచడం తప్ప ఈ దేశం కోసం, దేశ ప్రజల కోసం, సామాన్యుల కోసం మోడీ గారు చేసింది ఏమీ లేదు, శూన్యం. మూడు అవకాశాలు ఇస్తే కూడా మూడవ ఎన్నికల్లో కూడా మీరు మతం పేరిటే ఓట్లు అడిగారు. దానికి కారణం మీరు 11 ఏళ్లుగా దేశానికి చేసింది ఏమీ లేదు కాబట్టి, చెప్పుకునే అవకాశం లేదు కాబట్టి మళ్ళీ మతం పేరిటే ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చినారు. కిషన్ రెడ్డి గారు తెలంగాణలో తెలంగాణ కోసం మీరేం చేశారు? మీకు కూడా ఈ రాష్ట్ర ప్రజలు చాలాసార్లు అవకాశం ఇచ్చినారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు, ఇవాళ ఎంపీగా అవకాశం ఇచ్చినారు. రాష్ట్ర ప్రజలు ఎంపీగా అవకాశం ఇచ్చినగా మీరు కేంద్రంలో మంత్రి అయినారు. మీరు మంత్రి అయి కూడా దాదాపు 10 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అవుతా ఉంది. మీరు తెలంగాణ కోసం ఏం చేశారు? మొన్న ఎన్నికల్లో ప్రజలు మీకు 8 పార్లమెంటు స్థానాలు, 8 అసెంబ్లీ స్థానాలు ఇస్తే ఇటీవల వచ్చిన బడ్జెట్లో మీరు ఎన్ని పైసలు ఈ రాష్ట్రానికి అదనంగా తెచ్చారు? గుండు సున్నా ఇచ్చారు మీరు బడ్జెట్లో. మీరు ఏం చేశారని అవకాశం అడుగుతా ఉన్నారు, ఒక్క ఛాన్స్ అడుగుతా ఉన్నారు. మోడీ గారు సాబర్మతి ప్రాజెక్టు కట్టుకోవచ్చు, గంగావతి ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వచ్చు. ఇలా ఢిల్లీలో ఎన్నికల్లో గెలవాలి కాబట్టి యమునాకి డబ్బులు ఇస్తామని చెప్పొచ్చు. కానీ మీరు మాత్రం మూసీకి నయా పైసా తేరుగాక తేరు. మూసీ నది పట్టదు మీకు. యావత్ దేశంలో 2వ స్థానం ఉన్నటువంటి మెట్రో ఇలా 9వ స్థానానికి పడిపోతే దాంట్లో మీ బాధ్యత లేదా? ₹1 మెట్రో పనుల కోసం, విస్తరణ కోసం తెచ్చిన పాపాన పోయినారా? మీకు మూసీ ప్రక్షాళనై హైదరాబాద్, భాగ్యనగర్ ప్రజలు సుఖపడాలనుకుంటే మీకు గిట్టదు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి రింగ్ రోడ్డు వల్ల ఈ హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిందో మనకు తెలుసు. అదే తరాలో రేవంత్ రెడ్డి గారు ట్రిపుల్-R రీజనల్ రింగ్ రోడ్డు చేస్తామంటే దానికి డబ్బులు ఇవ్వరు. అది మీకు పడదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విధులు, వాటాలు దేని గురించి మీరు మాట్లాడరు. కానీ ఒక్క ఛాన్స్ కావాలట. ఎందుకు ఇస్తారయ్యా తెలంగాణ ప్రజలు నీకు ఒక్క ఛాన్సు? ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో నువ్వు ఏం చేసావు నీకు ఛాన్స్ ఇస్తారు? మీ పార్టీ ఏం చేసింది మీకు ఛాన్స్ ఇస్తారు? తెలంగాణ ప్రజలు మీకు ఛాన్స్ ఇవ్వరు. మొన్న ఎన్నికల్లో మేమే అధికారంలోకి అన్నారు. ఏమైంది? 8 సీట్లు ఇచ్చారు మీకు 119లో. మీ స్థితిగతులు, మీ రాజకీయాలు, మీ మతతత్వ రాజకీయాలు తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. లౌకికవాదాన్ని నమ్ముకున్న తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఈ మతవాద శక్తులకు అధికారం కట్టబెట్టవు. పని చేసే వారిని ఆదరిస్తారు తెలంగాణ ప్రజలు. ఇలా తెలంగాణ డివిజన్ అయినప్పుడు తెలంగాణ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి కనీస వాగ్దానాలు అమలు చేయనటువంటి దుస్థితి వల్ల ఒక్కరోజు దాని గురించి మాట్లాడ పాపాన పోలే కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, ఇలా పెద్దగా చెప్పుకున్న బీజేపీ నాయకులు కానీ. విభజన హామీలు మీకు పట్టవు. రాష్ట్రానికి రావాల్సిన వాటల గురించి మీరు మాట్లాడరు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టు గురించి పదే విజ్ఞప్తి చేసినా మీరే డెలిగేషన్ లీడ్ చేయండి ప్రధానమంత్రి వరకు మేము వస్తామంటే కూడా మీకు పట్టదు. అన్నిటికి మించి ఇది పేద ప్రజల ప్రభుత్వం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రభుత్వం అని చెప్పే విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి ఎవరు ఎంత ఉన్నారో స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం. దానికి తోడు 42% రిజర్వేషన్ ఇస్తూ సశాసనంలో చట్టం చేసినట్టు తీరు. దాని గురించి మాట్లాడరు మీరు. సరే, మీరైతే బీసీ గారు మాట్లాడరు. మరి బీసీలు అనేటువంటి మా బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారు? మా అరవింద్ గారు ఏం చేస్తున్నారు? మా లక్ష్మణ్ గారు ఏం చేస్తున్నారు?
అరే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం ఈ ఘనకార్యం చేసింది, 42% రిజర్వేషన్ ఇచ్చింది, స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధిలో కూడా ఇస్తానంటా ఉంది, దీన్ని 9th షెడ్యూల్లో చేయాలని అడుగుతా ఉన్నారు. చెయ్యండి మహాప్రభుని ఎందుకు అడగరు? కుంటి సాగు చెప్తారు మైనార్టీలు దాంట్లో ఉన్నారని. మీ గుజరాత్లో మైనార్టీ రిజర్వేషన్ ఇస్తలేరా? ఇదే మోడీ గారు చెప్పారు కదా స్పష్టంగా, 70 తెగలు మైనార్టీ తెగలు మా దగ్గర రిజర్వేషన్ పొందుతూ ఉన్నాయని. మరి గుజరాత్లో ఇచ్చినప్పుడు, ఈడబ్ల్యూఎస్లో మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు, మీరే కలగజేసినప్పుడు, ఇక్కడ దీన్ని అఫీషియల్గా 9th షెడ్యూల్ చేసడానికి మైనార్టీ అనే అంశం ఎందుకు అడ్డొస్తూ ఉంది? మీకు చిత్తశుద్ధి లేక, చేయాలనే తపన లేక కుంటి సాగులు ఎత్తుకుంటా ఉన్నారు మీరు. బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ ఈ పగటి కళ్ళు కనడం మానేయాలి. తెలంగాణలో బీజేపీ అనేటువంటి పార్టీ అధికారులకు రావడం కల్లా జరగదుగాక జరగదు. మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదు. కారణం మీరు ఎప్పుడు తెలంగాణ కోసం పాటుపడలేదు, తెలంగాణ కోసం తప్పించలేదు, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి మాట్లాడలేదు, దానికోసం ప్రయత్నము చేయలేదు. విభజన హామీల గురించి ఎప్పుడు మాట్లాడలే, రావాల్సిన నిధుల గురించి మాట్లాడలే, రావాల్సిన ప్రాజెక్టుల గురించి మాట్లాడలే. పొద్దున్న లేస్తే మతము, కులము, ప్రాంతము. 11 ఏళ్ళు కాలయాపన జరిగింది మతం పేరిట. ఇంకా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారనుకుంటే అది పొరపాటే అవుతుంది కిషన్ రెడ్డి గారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఇచ్చినట్టు హామీలు ఎంత కష్టమైనా కేసీఆర్ అనేటువంటి మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి, ఈ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం సృష్టించి ఎక్కడ లేకుండా దీనస్థితిలో పెట్టిపోయినా కష్ట నష్టాల గోర్చి కూడా మేమిచ్చిన వాగ్దానాలు ఒకటొకటిగా ఇస్తా ఉన్నాము. మేమిచ్చిన మాట ఎక్కడ కూడా జారవిడ్చకుండా ముందుకు పోతా ఉన్నాము. కేంద్రం సాయం ఇచ్చినా ఇవ్వకపోయినా, సవతిపల్లి ప్రేమ ప్రకటించినా, మీరు చూసినా చూడకపోయినా మాది మేము సర్దుకుంటూ ముందుకు పోతున్నటువంటి తరుణం. రాష్ట్రంలో ఆనాడు సంవత్సరాల కింద ఇచ్చిన ఉచిత బస్సు నుంచి నిన్న ఇచ్చిన సన్న బియ్యాల వరకు పేదల సంక్షేమ విధేయంగా పనిచేస్తూ ఉన్నాం. ప్రతి పేదవారి కడుపు నిండే ప్రక్రియ మేము పనిచేస్తూ ఉన్నాం. రాజీవ్ యువ వికాసం తీసుకొచ్చినాం. బీదవారు ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఇయ్యలేని ఉద్యోగాలు మేము మొన్న ఇస్తే కిషన్ రెడ్డి గారు మీ కళ్ళు కనబడట్లేదా? నిజమైన తెలంగాణ నినాదాన్ని మేము అమలు చేయట్లేదా? ఎప్పుడు కూడా చీకటి ఒప్పందం మీకు. హెచ్సిఏ భూముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అరే ఈ హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ 10 నుంచి 20 వేల ఎకరాలు ప్రభుత్వ భూములు, చక్కటి గుట్టలు, చెరువులు కబలించేస్తే ఆనాడు నోరు మెదపల కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు ఏమైపోయింది? ఎందుకు వేళ మాట్లాడుతున్నారు? ప్రభుత్వ భూమిని ప్రభుత్వం తీసుకుంటే ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? రింగ్ రోడ్డు గుండా పోతుంటే గుట్టలన్నీ కరిగిపోతూ ఉన్నాయి. కేటీఆర్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఇచ్చిన భూములన్నీ కరిగిపోతూ ఉన్నాయి. బుల్డోజర్లు, టిప్పర్ నడుస్తూ ఉన్నాయి. చూడండి, అప్పా జంక్షన్ నుంచి ఎయిర్పోర్ట్ పోతూ ఉంటే లెఫ్ట్ రైట్ గుట్టలు కరిగిపోతూ ఉన్నాయి. ఎవరి నిర్వాహకం ఇది? కిషన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ పోతే మీకు కనబడట్లేదా? లెఫ్ట్ రైట్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఎందుకు మాట్లాడతలేరు? 10,000 ఎకరాలకు పైన హైదరాబాద్ సంబంధించిన ప్రభుత్వ భూములు, ఖరీదైన భూములు, ప్రకృతి నిలవైనట్టు భూములు అమ్మిన పాపన కేటీఆర్ పోలేదా? కేసీఆర్ పోలేదా? ఎందుకు మాట్లాడలేదా ఆ రోజు మీరు? ఇవ్వనెందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇవెందుకు గొంతెత్తుతా ఉన్నారు? ఎన్ని లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో డీఫారెస్ట్ అయినాయి. ఫారెస్ట్ భూములు ఎన్ని లక్షల ఎకరాల భూముల్ని ప్రైవేటు పరం చేశారు గత ప్రభుత్వం. కేంద్రంలో మంత్రి ఉన్న మీరు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు కళ్ళు మూసుకున్నాయా? నోరు మూతపడిందా? ఇవరెందుకు మాట్లాడుతూ ఉన్నారు? కిషన్ రెడ్డి గారు వ్యక్తిగత కక్షతో మాట్లాడడం కాదు. ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న మీరు ఒక్క ఛాన్స్ అని అడిగే ముందు ఓపెన్గా పత్రికల ముందు వచ్చి మీరు ఏం చేశారు ఈ తెలంగాణ కోసం? మీరు ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో
తెలంగాణ కోసం ఏం చేశారో ఒకసారి వైట్ పేపర్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు కానీ మీ బీజేపీ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిందేమి, తెచ్చిందేమి, ఒక్కసారి వైట్ పేపర్ రావాలి. మీరు శ్వేతపత్రం ప్రకటించాలి. ఆ తర్వాతే ఒక్క ఛాన్స్ గురించి అడగాలి. మంత్రులుగా ఉండి సంజయ్ గారు మంత్రి అనే స్థాయి కూడా మర్చిపోయి అక్కడేదో ఉనికిపోతా ఉందని విచ్చలుడుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏఐసిసి నడుపుతుంది రాష్ట్రం అంటా ఉన్నారు. నేను మీ ద్వారా బండి సంజయ్ అడుగుతా ఉన్నారు. అమిత్ షా, మోడీ అనుగ్రహం అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చేయరు మీరు. మీ పరిస్థితి తెలియదా? అమిత్ షా చెప్పులు తీసి చెప్పులు తొడిగినటువంటి పరిస్థితి మీది. కేంద్ర నాయకులకి చెప్పులు తడినటువంటి పరిస్థితి. ఫోటోలు, వీడియోలు చూడలేదా మనం? మాది ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ. సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. ఎస్, భాజపా, ఏఐసిసి, పిసిసి కలయికతో నిర్ణయాలు చేస్తాం. మాదొక పద్ధతి. ఇలా మా ప్రభుత్వం ఉంది ఇక్కడ. ఉన్నప్పుడు కూడా మీనాక్షి నటరాజన్ వచ్చి అందరికీ విన్నతులు అందరు చెప్పే విషయాలు ఎందుకంటా ఉన్నాం? ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉంది కాబట్టి వింటా ఉన్నాం. కేటీఆర్ లాగానో, కేసీఆర్ లాగానో, సంజయ్ లాగానో డిక్టేటర్షిప్ ఉండదు మా పార్టీలో. ఏ నిర్ణయమైనా సమిష్టిగా చేస్తాం. ఆ అలవాటు ఉంది మాకు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతా ఉంటే మాట్లాడరు. 10 ఏళ్ళు 60,000 ఉద్యోగాలు ఇవ్వాలని పరిస్థితి కేటీఆర్ది అయితే, కేసీఆర్ది అయితే మేము 11 మాసాలు 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఒక్కసారి కితాబ్ ఇవ్వండి దానికి. ఉచితంగా మహిళా బస్సు అనేది చరిత్రాత్మక నిర్ణయం. సన్న బియ్యాలు కేంద్రం మోడీ ఫోటో పెట్టుకోవాలంటాడు సంజయ్. రేపటి నుంచి మీరు దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయండి. సన్న బియ్యాలు ఇవ్వడం అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయండి. ఎవరొద్దంటున్నారు? సన్న బియ్యాల కార్యక్రమం అన్ని రాష్ట్రాలు పెట్టండి. కనీసం మీ అధికారం రాష్ట్రాల్లో పెట్టండి. అది చేత కాదు కానీ ఇక్కడ మోడీ ఫోటో పెట్టాలంటారు. వితండవాదాలు చేసుకుంటూ బాగా అలవాటుగా మారింది. అయిన దానికి కాందానికి కేంద్ర మంత్రి స్థాయిలో మాట్లాడడం అనేది మంచిది కాదు. ఎస్, ప్రభుత్వం నడిపే విధానంలో ఇక్కడ లోపాలు జరిగితే ఇంతకుముందు ముఖ్యమంత్రిగా చెప్పారు, ఇవాళ నేను చెప్తా ఉన్నాను, మాకు బేసిజాలకు పోయేది లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపే ప్రక్రియలో ఎక్కడ లొసుగులు ఉంటే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది ప్రజల ప్రభుత్వం. ఇట్స్ పీపుల్స్ గవర్నమెంట్. ప్రజల ఆభిష్టం మేరకే పనిచేస్తుంది. ప్రజల ఆలోచన మేరకే పనిచేస్తుంది. నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాను బండి సంజయ్ గారికి, నిజంగా బీసీ నాయకుడిగా చెప్పుకునే నీవు ఈ కుంటి సాకులు బంద్ చేయి. మైనార్టీలు ఉన్నారు, అక్కడున్నారు. మైనార్టీలు ఉంటే గుజరాత్లో మైనార్టీకి రిజర్వేషన్ ఎందుకు ఇస్తా ఉంది 20-30 ఏళ్ళుగా? ఈ కుంటి సాకులు మానేసి చిత్తశుద్ధి ప్రదర్శించుకునే అవకాశం వచ్చింది మీకు. మోడీ గారితో సమయం తీసుకోండి. మేము వస్తాం, మా ముఖ్యమంత్రి గారు వస్తారు, మేము వస్తాం, అందరం కలిసిపోదాం. 42% చట్టబద్ధ ఇచ్చే విధంగా 9th షెడ్యూల్ చేర్చే పని మీరు చేపట్టండి. అదే నాయకత్వం అంటే. నేను మళ్ళీ కిషన్ రెడ్డి గారికి మీ ద్వారా చెప్తా ఉన్నాను, రండి, చర్చకు రండి. మీ రాజకీయ జీవితకాలం మీరు తెలంగాణకు చేసిందేమి? మీ బీజేపీ పార్టీ 11 సంవత్సరాలుగా అధికారంలోకి ఉంది. అంతకుముందు వాజ్పేయి గారు అధికారంలో ఉన్నారు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ తెలంగాణకు మీరు చేసిందేమి? ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినారా? ప్రత్యేక నిధులు తెచ్చినారా? విధులు తెచ్చినారా? ఏదైనా ప్రాజెక్టు తెచ్చినారా? ఉన్న ప్రాజెక్టులు అడ్డుకుంటా ఉన్నారు. బాధాకరమైన విషయం, మెట్రోకు నిధులు రానివ్వరు, మూసి ప్రక్షాళన నిధులు రానివ్వరు, రీజనల్ రింగ్ రోడ్కి నిధులు రానివ్వరు. మీరు తెలంగాణ బిడ్డ కాదా? మీరు అడుగు అడుగును అడ్డుకుంటా ఉన్నారు. అభివృద్ధి చేయరు, చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిందిస్తూ ఉంటారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ కిషన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ఇచ్చే సమస్య లేదు. పనితనం ఉన్నవాడిని, పని చేసేవాడిని ఆదరిస్తారు తెలంగాణ ప్రజలు. ఆ దశగానే రాజకీయాలు ఉంటాయి.
తెలంగాణలో ఛాన్స్ కావాలని అడిగే ముందు మీరు తెలంగాణకి ఏం చేశారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ. వివాదాస్పదం చేస్తున్నటువంటి మిత్రులకి నేను విజ్ఞప్తి చేస్తాను, సెక్రటేరియట్లో అందరూ కలవచ్చు. ఒక టీవీలో చెప్తా ఉన్నాడు సీఎం చైర్లో కూర్చోనట రివ్యూ చేసిందట. అర్థం ఉండాలి. వీడియోలు రిలీజ్ చేసే ముందు కొంత జర్నలిజం విలువలు పాటిస్తే మంచిదని మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను కూడా ఉన్నాను ఆ సమావేశంలో. బట్టి గారి ఛాంబర్కి పోయినాము. యాంటీ రూమ్లో బట్టి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీధరబాబు గారితో నేను, మీనాక్షి గారు, వంశేందర్ గారు, ఇంకిద్దరు సోషలిస్టులు కలిసినాము. ప్రభుత్వ వాదన విన్నాము. 400 ఎకరాలు ఏం చదివించుకున్నారు, ఎందుకు చదివించుకున్నారు అవన్నీ విన్నాము. తర్వాత ప్రజలు చెప్పే వాదనలు వింటానని ఆవిడ గచ్చిబౌలి స్టేడియంలో స్టూడెంట్, ఆ రోజు గాంధీ భవన్లో నేను, మీనాక్షి గారు ఇక్కడ కూడా విన్నాము. ఎన్ఎస్ఐ మా బిందులో చెప్పినటువంటి మాటలు విన్నాము. వారు ఏ రకంగా రిక్వెస్ట్ చేస్తున్నారు విన్నాం. ఎస్, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మాదైనా మేము ప్రజలు ఇచ్చే సూచనలు సలహాలు వింటా ఉన్నాము. అంటే ప్రజాస్వామ్యమా కాదా? పోయిన కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటిది ఉండేనా? ఎన్ని ఎకరాలు బుల్డోజ్ చేశారండి, ఎన్ని వేల ఎకరాలు బుల్డోజ్ చేశారు హైదరాబాద్లో. ఇదే కిషన్ రెడ్డి, ఇదే లక్ష్మణ్, ఇదే సంజయ్ గారు నోర్లు మూతలు పడలేదు. అప్పుడు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. మాది ప్రజాస్వామ్యం కాబట్టి వినడానికి వచ్చింది మీనాక్షి నటరాజన్ గారు. వింటా ఉన్నాం, ఏం చేయాలో అలా ఆలోచిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రస్తుతం కోర్టులో ఉంది అది. ఒక పేపర్లో వచ్చింది నన్ను వద్దన్నారని, మీనాక్షి గారు నన్ను వద్దన్నారని. నేను శ్రీరామనాయుడు కోసం ఊరికి పోతా ఉంటే నెక్స్ట్ రోజు అది వద్దనే వాళ్ళు మొదటి రోజు అది వద్దనాలి కదా, మరి మొదటి రోజు నన్ను ఎందుకు కూర్చోబెట్టుకున్నారు? నేను మీనాక్షి అయితే కలిసింది. సెకండ్ రోజు కూడా ఉండమంటే నేను ఉండట్లేదేమో, వంశీ ఉంటాను నీతో చెప్పాను. నేను వంశపారంపర్యంగా మా తండ్రి గారు కట్టిన గుడిలో పూజ కాబట్టి నేను పోవాల్సి వస్తూ ఉంది. శ్రీరామనవమి నేను ఉండలేకపోతాను, నేను అడిగి తీసుకున్నాను. నన్ను వద్దన్నదని ఒక పేపర్లో. దయచేసి మీ అందరికి ఒక రిక్వెస్ట్, తప్పులు చేస్తే ఎత్తి చూపే అధికారం మీకు ఉంది. అదే మీ డ్యూటీ. 4th ఎస్టేట్ వాళ్ళ డ్యూటీ అది. ఎత్తి చూపండి, తప్పులు చేసినప్పుడు ఎత్తి చూపండి. ఏ తప్పు చేయకుండా బట్టగాల్సి, అంటే రాజకీయ నాయకులు ఏడం వేరు, మీరు కూడా బట్టగాల్సి చేస్తారంటే ఎట్లా? వాస్తవాలు రాయండి, తప్పులుంటే కూడా రాయండి. మేము స్వాగతిస్తాం. ప్రజాస్వామ్యం ఇది. మీరు రాసే ప్రతిదాన్ని స్వాగతిస్తాం. తప్పులు రాసినప్పుడు డెఫినెట్గా స్వాగతిస్తాం. కానీ లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు రాస్తే ఏమవుతుందంటే విలువలు పడిపోతాయి. దయచేసి అర్థం చేసుకోండి. అరే ఇది జనరల్ ప్రక్రియ అండి. మాది రీజనల్ పార్టీ కాదు. మాదేమన్నా టీఆర్ఎస్ పార్టీ అన్ని ఫామ్ హౌస్లో నిర్ణయాలు అవడానికి. ఇది జాతీయ పార్టీ. ఏ నిర్ణయం తీసుకున్నా జాతీయ కోణంలో ఆలోచించాలి, రాష్ట్ర కోణంలో ఆలోచించాలి. అన్నీ ఆలోచిస్తే చేసుకుంటాము. జాతీయ పార్టీ కదా మాది. జాతీయ నాయకుడు ఉంటాడు, మాకు జాతీయ అధ్యక్షుడు ఉంటాడు, జాతీయ మాకు యువ నాయకుడు ఉన్నాడు. అంత సమిష్టి కలిసి నిర్ణయం చేసుకుంటాం. నేను మళ్ళీ అడుగుతా ఉన్నాను, వాళ్ళు మాట్లాడే ముందు వాళ్ళ వెనుక వీపు చూసుకోవాలి కదా. బండి సంజయ్ గారు అమిత్ షా కాదని టిఫిన్ కూడా చేసే పరిస్థితి ఉంటుందో పొద్దున? అక్కడ మెసేజ్ వస్తేనే టిఫిన్ కూర్చుంటాడు, మెసేజ్ వరకు వెయిట్ చేస్తూ ఉంటాడు పాపం. మెసేజ్ రాగానే ఎస్ యూ గో ఎట్ అంటే అప్పుడు తింటాడు. అది పరిస్థితి వాళ్ళది. వాళ్ళు మా గురించి మాట్లాడితే ఎట్లా? మేము ఎక్కడ చెప్పామా మజ్లిస్కి పార్టీకి మద్దతు ఇస్తున్నామని? మాకు సంఖ్య లేదు కాబట్టి మేము పోటీలో లేము. మాకు సంఖ్య లేదు కాబట్టి మేము పోటీలో లేము. మేము ఇంకా దాని మీద నిర్ణయమే తీసుకోలేదు మద్దతు విషయంలో. వారికి వారే ఊహించుకొని మాట్లాడుకుంటే ఎట్లా? వాళ్ళు ఏ మద్దతు ఉందని, ఏ మద్దతు దొరుకుతుందని మద్దతు సంఖ్య లేకుండా ఇలా నామినేషన్ వేశారు. ఇది తొండితనం కదా? సంఖ్య లేకుండా ఎట్లా నామినేషన్ వేశారు? ఎవరు మద్దతు తీసుకొని గెలుస్తాం అనుకుంటున్నారు? వారు జవాబు చెప్పాలి ఫస్ట్. మాకు సంఖ్య లేదు. ఎస్, సంఖ్య లేదు కాబట్టి మేము ఇలా పోటీలో లేము. ఇన్ఛార్జ్ సెక్రటరీ రివ్యూ అదే అక్కడే మీరు దాన్ని అర్థం చేసుకోవాల్సిందే. ఇన్ఛార్జ్ సబ్ కమిటీ ఏదైతే ముఖ్యమంత్రి గారు వేసినారో వారిని కలిసి SU 400 ఎకరాల విషయంలో వారు ఏం చెప్తారో వినడానికి సెక్రటరీ పోయినాము. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ రివ్యూ మీటింగు. బట్టి గారు ఛాంబర్లో
యాంటీరూమ్లో కలిసి చెప్పడం జరిగింది. వారు ఇచ్చే వివరణ వారు మంత్రి వాళ్ళు ఇచ్చారు. ఏ రకంగా ఇది జరిగింది, ఎప్పటి నుంచి ల్యాండ్ ఎట్లా ఉంది, ఇది అసలు ల్యాండ్ చంద్రబాబు నాయుడు గారు ఐఎంజీ భారత్కి ఇస్తే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు దాన్ని రద్దు చేశారు. తర్వాత కోర్టుకు పోయిన ధర్మేళ అది ఇవాళ ప్రభుత్వానికి ఏ రకంగా వచ్చింది ఇవన్నీ చెప్పడం జరిగింది. మీనాక్షి నటరాజన్ గారు వారి వాదన విన్నారు, స్టూడెంట్స్ యొక్క వాదన విన్నారు, సివిల్ సొసైటీస్ యొక్క వాదన విన్నారు. ప్రజాస్వామ్యం నమ్ముకునే పార్టీ కాబట్టి అందరి వాదనలు వింటాము కూడా. ఎవరు చెప్పారు అది? అసలు అలాంటి ప్రస్తావన లేదు కదా. ఏమని చెప్పారు? మల్లురావు గారి అభిప్రాయం ఏమి ఉంటుంది అది? అంటే ఆయన సెంట్రల్ యూనివర్సిటీ సిటీ మధ్య ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉండాలని వేరే దూరం తరలిస్తే బాగుంటుందని మల్లురావు గారి అభిప్రాయం కావచ్చు. అది ఎస్, అభిప్రాయాలు వ్యక్తిగత అభిప్రాయాలు ఇక్కడ ఉంటాయి. నాకు తెలిసి రాష్ట్ర అధ్యక్షుడు నాకు అలాంటి సమాచారం ఏమి లేదు, అలాంటి ఆలోచన కూడా ఏమి లేదు. ఇప్పుడు అదే కోర్టులో ఉన్నటువంటి అంశం, అది కోర్టు నిర్ణయం వచ్చే వరకు మనమే మాట్లాడకూడదు. కోర్టు నిర్ణయించిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం ఏం చేద్దాం అనేది. ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉన్న పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యంలో నాకున్న అభిప్రాయాన్ని వెలుబుచ్చడానికి అవకాశం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది. బట్ ఫైనల్ డిసిషన్ ఎప్పుడవుతుంది? అందరు అభిప్రాయాలు విన్న తర్వాత మెజారిటీ అభిప్రాయంతో నిర్ణయం అవుతుంది. అది అది ముఖ్యమంత్రి కన్సర్న్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారే చెప్తారు. అంతే. ఎస్, ఇప్పుడు కోర్టులో ఉన్న అంశము గవర్నమెంట్ ఏమైనా చేయాలనుకున్నా మా సలహా సూచనలు ప్రభుత్వాన్ని అడిగితే మేము డెఫినెట్గా చెప్తాం, ప్రభుత్వం అడిగితే చెప్తాము. బట్ ఏదున్నా రేవంత్ రెడ్డి గారు ఏదైనా చర్య తీసుకుంటే అది వ్యక్తిగతం, ఆయన కోసం కాదనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ యాక్షన్ అయినా ప్రజా సంక్షేమం కోసం జరుగుతున్నటువంటి యాక్షను. దాంట్లో సరే రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. విద్యార్థులకు కూడా తెలుసు అది హెచ్యూ ల్యాండ్ కాదని, కానీ అదనంగా మాకు కావాలని అడుగుతున్నారు. అడుగుట తప్పు లేదు, అదనంగా కావాలని అడుగుతున్నారు. అవును, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో వారు కూడా ఎందుకు వచ్చినారు? దీంట్లో ఇది మొత్తం ఎపిసోడ్లో జరిగింది ఏంటంటే, నేను మీకు అదే అడుగుతా ఉన్నాను. 400 ఎకరాలకి ఇంత రాద్ధాంతం చేస్తున్నటువంటి కేటీఆర్ ఫస్ట్ జవాబు చెప్పాలి. నువ్వు అమ్మిన 10,000 నుంచి 15,000 ఎకరాల భూమి చెప్తాను, అది ఎట్లా అమ్మారు? ఇన్ఛార్జ్ గారు ప్రజాస్వామ్య పద్ధతిగా వచ్చింది. ఆమె ఇన్ఛార్జ్ గారు ఏంటి, లేదా ప్రభుత్వ పని చేయట్లే. ఆమె వచ్చింది ఏమైనా నిర్ణయం ప్రకటించిందా, ఏమైనా దిక్కత్ ఇచ్చిందా? ఇన్ఛార్జ్గా ఎలా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా వారి డ్యూటీ ఏంటి? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటన వల్ల పార్టీని చాలా మంది బద్నాం చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తాను, ఏ అని వాడి లేని జనికలను సృష్టించి లేని నెమ్మల్ని సృష్టించిన వ్యక్తులను ఎవరిని వదలకూడదు. ఇది వల్ల మాకే కాదు, మీకు కూడా ప్రమాదమే. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఏ టెక్నాలజీ వాడి లేనిది ఉన్నట్టుగా, లేని జంతువులు ఉన్నట్టుగా, లేని పీకాక్స్ ఉన్నట్టుగా ఎవరైతే చిత్రీకరించారో వారిని డెఫినెట్గా వారి మీద క్రిమినల్ చర్యలు ఉండాలి. నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను. దీనివల్ల ఏమవుతుందంటే వాస్తవాలు పక్కెళ్ళిపోతూ ఉన్నాయి. లేని విషయాలు తీసుకొచ్చి ప్రజల్ని రెచ్చగొట్టి వీళ్ళెందుకు ఇది జాతీయ స్థాయిలో ఇష్యూ అయింది, లేని విషయాలు దాంట్లో జోడించి ఏఐ ద్వారా కొన్ని వీడియోలు చేయడం వల్ల పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ అయింది. కొందరు తెలియక పాపం ఇది నిజమైన వీడియోలు అనుకొని దాన్ని అప్లోడ్ చేశారు, కొందరు రీట్వీట్ చేశారు, కొందరు తెలుసుకొని దాన్ని మళ్ళీ డిలీట్ చేశారు. ఇప్పుడు నెమళ్ళు అనేది ఢిల్లీలో బండి సంజయ్ ఇంట్లో కూడా ఉంటాయి. నెమళ్ళు సంచరిస్తూ ఉంటాయి, వాటి జగన్ వాడు ఉండాలి, వాటిని పరిరక్షించాలి, దాంట్లో అనుమానం లేదు. జింకలు బుల్డోజర్లు తిరుగుతూ ఉంటే జింకలు ఉరుకుతున్నట్టుగా అసలు ఆ ప్రాంతంలో ఇప్పుడు ఈ 400 ఎకరాల ప్రాంతంలో జింకల సంచారం లేదు. నెమళ్ళు వస్తాయి, వాళ్తాయి, పోతాయి. లేని సృష్టించి ఇది ఈ రకంగా ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడం అనేది తప్పు. అది అక్కడ కాదు. 22,400 ఎకరాల్లో ఈ 400 మీద మిగతా చోట ఫారెస్ట్ ఉంది.
సైడ్ పార్టే కదా, ఏది ఏమైనా ఇప్పుడు కోర్టులో ఉన్న అంశము డెఫినెట్గా దాని గురించి కోర్టు నిర్ణయం అయిన తర్వాత ఆలోచిద్దాము. 100% మేమే తీసుకుంటాము. పర్యావరణాన్ని కాపాడడం కానీ మొత్తం పర్యావరణమే నాశనం చేసి పోయిన టీఆర్ఎస్ 10 yearsలో పర్యావరణాన్ని నేచర్ని కుళ్ళగొట్టిపోయితే దాన్ని రిపేర్ చేసే పనిలో ఉన్నాము. నిలబడతాము. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రేపే మీకు లెక్కలు ఇస్తాను. అస్సాంలో, మణిపూర్లో, అరుణాచల్లో పర్యావరణానికి విఘాతం కలిగే చర్యలు ఎన్ని చేపట్టినారో మోడీ గారు ప్రధానమంత్రిగా రేపు మీకు లెక్కలు చామల కిరణ్ రెడ్డి గారు ఇస్తారు. రేపు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ప్రక్రియలు ఇవన్నీ భాగంగా ఉంటాయి. గవర్నమెంట్ నడవాలన్నప్పుడు చాలా రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సంక్షేమం కోసం కదా. మహేష్ గౌడ్ ఇల్లు కట్టుకోవడానికో, రేవంత్ రెడ్డి గారు ఇల్లు కట్టుకోవడానికో, చామల కిరణ్ రెడ్డి గారికి ఏదైనా ఫామ్ హౌస్ కట్టడానికి తీసుకోవాలి కదా. ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం జరుగుతూ ఉంటాయి. ఏం చేయమంటారు చెప్పండి. నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను. 6.5 లక్షల కోట్ల అప్పులో పడేసి పలాయనం చిత్తగించిండు ఫలానా నాయకుడు. ఇలా 6.5 నుంచి 7,000 కోట్లు నెల తిరగగానే 28 తారీఖు రిజర్వ్ బ్యాంక్ లాక్కుంటుంది. 6,500 కోట్లు ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్. 6,500 కోట్లు జీతపత్యాలు పోతే 5,000 కోట్లతో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతా ఉన్నాం. ప్రజల మీద భారం వేయట్లే. భూములు అమ్ముకుంటూ పోయేది మా ఎజెండాలో లేదు. పోయిన 10 ఏళ్లలో అమ్మిన భూముల లెక్కంతా కేటీఆర్ ప్రైవేటు వ్యక్తులకి, వారి దోస్తులకి, వారి కుటుంబ సభ్యులకి, వారి చుట్టాలకి దోసిపెట్టినటువంటి ఎకరాల లెక్కంతా మీరే దయచేసి తీయండి. ఇవన్నీ జీతాలు ఏ తారీఖు వచ్చేవి కేసీఆర్ టైంలో, ఇవాళ ఏ తారీఖు జీతాలు పడుతున్నాయి అది కూడా మీరు అప్డేట్ చేయాలి కదా. 1st తారీఖున జీతాలు పడడం అనేది 10 ఏళ్ళు ఎవరు చూడలే, ఏ ఉద్యోగుడు చూడలే. ఇలా 1st తారీఖు జీతాలు పడుతున్నటువంటి ప్రక్రియ. ప్రభుత్వం నడిపే విధానంలో కొన్ని అటు ఇటుగా ఉంటాయి. ప్రతిదాన్ని భూతత్వంలో చూడడం తగదు. అల్టిమేట్గా మా ప్రభుత్వ ధ్యేయం ప్రజల సంక్షేమం. ఆ సంక్షేమం వైపే పోతాము. ఎవరు ఎన్ని వీడియోలు సృష్టించినా, ఫేక్ వీడియోలు పెట్టినా, ఏ టెక్నాలజీ వాడినా నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తొందరపడొద్దు. వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. వాస్తవాలు తెలుసుకున్న తర్వాత మీరు దాని మీద రియాక్ట్ అవ్వాలి. తొందరపడి ఇలా ప్రపంచమంతా కూడా ఫేక్ సబ్జెక్ట్ మీద నడుస్తూ ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా విచ్చలవిడిగా మార్ఫింగ్ చేస్తూ ఉన్నారు, వీడియోల్ని ఎడిటింగ్ చేస్తూ ఉన్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇలా చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ కేంద్రం ఇస్తున్న డబ్బులు ఊరికే ఇస్తుందా, మనం ట్యాక్సులు కడితే ఇస్తుందా? అందుకే ఇవాళ నేను ఇందాక ప్రొఫెసర్ కోదండరామ్ గారు పెట్టినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పోయి వస్తూ ఉన్నాను డీలిమిటేషన్ మీద. దక్షిణాది రాష్ట్రాలు యావత్ దేశంలో నేషనల్ ఎకానమీ కాంట్రిబ్యూటర్లో టాప్ 10 కంట్రీస్ ఏడున్నాయి? టాప్ 10 స్టేట్స్ ఎక్కడున్నాయి? దక్షిణాది రాష్ట్రాలే. దాంట్లో 8 స్టేట్స్ దక్షిణాది నుంచి ఉన్నాయి. టాప్ 10 ఎకనామిక్ కాంట్రిబ్యూటర్స్ ది కంట్రీ. మనకు వస్తుంది ఎంత? మనం ఇస్తుంది ఎంత? మనకు వస్తుంది ఎంత? గుజరాత్ ఇస్తుంది ఎంత? గుజరాత్కి వస్తుంది ఎంత? ఉత్తరప్రదేశ్ ఇస్తుంది ఎంత? ఉత్తరప్రదేశ్కి వస్తుంది ఎంత? మణిపూర్, మిజోరం నేషనల్ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఎంత? వాళ్ళకు వస్తున్న వాటా ఎంత? ఇట్లా లెక్కలు వేసుకున్నప్పుడు దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతూ ఉంది. రేపు సీట్ల కోత పెడితే కూడా తీరని అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము ఎదిరిస్తూ ఉన్నాము. ఇయర్ 37 రూపాయలు ఇస్తున్నామని చెప్తాం. మనం కడుతున్న ట్యాక్స్ ఎంత గవర్నమెంట్కి, యూనియన్ గవర్నమెంట్కి? తిరిగి వాళ్ళు ఇస్తుంది ఎంత? చాలా తక్కువ ఇస్తారండి. ఇంకా అసలు కార్డులు ఇవ్వని పరిస్థితి. వాళ్ళు ఇచ్చే నిధులు దేనికి కూడా సరిపోవు. నేను మళ్ళీ మీ ద్వారా బండి సంజయ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. సంజయ్ గారు కేంద్ర మంత్రి కదా, ఈ రాష్ట్రంలో ఒక వినూతనమైన కార్యక్రమం చేపట్టాము. సన్న బియ్యం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి
అంశం. మీరు యావత్ దేశంలో ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరు చాలా చోట్ల రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉన్నారు, అక్కడ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇదే 37 రూపాయలు తీసుకొని అక్కడ కూడా సన్నబిల్లు ఇవ్వండి, పేద ప్రజలు సన్నబియ్యం తినిపియండి. ఎందుకు చేయరు ఆ కార్యక్రమం? ఇలా తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా తీసుకుంది, ఎవరు ఊహించలే ఈ కార్యక్రమం వస్తుందని. ఇలా సన్న బియ్యాల మీద ప్రభుత్వానికి పేరు వస్తుందని హెచ్చు అంశాన్ని తీసుకొచ్చి తెరమీకి తమ్మిని బొమ్మి చేసి బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు విఘ్నులు, ఇవన్నీ ఆలోచించడం కోరుతా ఉన్నాం. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షేమం నుంచి గట్టెక్కించారు. ఏడికెళ్ళి తెస్తారు నిధులు? పాకిస్తాన్, బంగ్లాదేశ్కి వెళ్ళి తెస్తారా నిధులు? ఎట్లదే గట్టెక్కిస్తారు? ఇప్పుడు బీజేపీ నిజంగా చిత్తశుద్ధి తెలంగాణకు న్యాయం చేయాలంటే కిషన్ రెడ్డి గారికి మళ్ళీ నేను మీ ద్వారా చెప్తున్న అంశం అంటే, ఫస్ట్ మెట్రోకు నిధులు రిలీజ్ చేయండి. ఎందుకు అడ్డుపడుతుంది? కిషన్ రెడ్డి అడ్డుపడడం వల్లనే మెట్రోకి, ట్రిపుల్ ఆర్కి నిధులు వస్తలేవు. మా ఎంపీ గారు పక్కన ఉన్నారు, మొత్తం తెలుసు వారికి చరిత్ర. కేసీఆర్ అడ్డుపడతా ఉన్నాడు. ఫస్ట్ అడ్డు తొలగండి మీరు. ఈ కిషన్ రెడ్డిని అడ్డు తొలిగితే, కిషన్ రెడ్డి అనేటువంటి ఒక అడ్డు తొలిగితే ఈ రాష్ట్రానికి రావాల్సిన మెట్రో నిధులు వస్తాయి, ట్రిపుల్ ఆర్ నిధులు వస్తాయి, మూసి ప్రక్షాళనకు నిధులు వస్తాయి. ఫస్ట్ నిధులు ఇవ్వండి. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఒకవేళ ఇంకా ఒక ఛాన్స్ అని అధికారాన్ని కలగంటే అది కలగానే మిగిలిపోతుంది. తెలంగాణలో బీజేపీ అధికారం రావడం అనేది సాకారమయ్యే అంశం కాదు. మీకు ప్రజలు ఒక ఛాన్స్ ఇవ్వరుగాక ఇవ్వరు. మతం పేరిట అక్కడక్కడ మీ ఉనికి ఉండే విధంగా మీకు అవకాశాలు ఇచ్చారు తప్ప అధికారులకు వచ్చే అవకాశం మీరు ఇస్తారనుకుంటే అది భ్రమనే. అది కలగానే మిగిలిపోతుంది. థ్యాంక్ యూ.